Thank you for. Right now, I am trying to share my screen. Vasanta, is it visible my screen? Yeah, thank you. Can you explain this third one? Mm. 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 Keep highly layered. Mm. 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 So tell me the which kind of which kind of SQL class we are using. Why we are using select? Yeah, yeah, retrieve చేయమన్నాడు. So user and okay done. అయితే what is the syntax? Why we are using star to get the all columns or to obtain the all columns. అంటే మనం ఏం చేసామంటే ఇక్కడ నాకేం చేసిందంటే మా అమ్మాయి ఒక ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ ఉంది. దాంట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఆ కాలమ్స్లో ఉన్న టోటల్ డేటా తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకుంది. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు క్వైరీలోకి వెళ్ళింది. క్వైరీలో ఏమని అడిగాడు? దీంట్లో చూసాను. ఓకే, క్లోతింగ్ రేటింగ్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? కేటగిరీ ఈక్వల్ టు ఓకే. ఆఫ్టర్ దట్ అంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? ఆర్డర్ బై సో నీకు తెలియలేదు, అందుకని నువ్వేం చేస్తావు? సార్ ఆర్డర్ బై రన్ రేటెడ్ యాజ్ ఏ కోడ్ అన్నావు. అంటే నీకేమొచ్చిందంటే అన్ని క్లోత్స్ వచ్చినాయి. వాటిలో నీకు వచ్చినాయి అంటే డిఫరెంట్ ప్రైజెస్, డిఫరెంట్ రేటింగ్స్ వచ్చినాయి. ఓకేనా? ఇప్పుడు నేను వాడేమడిగాడు క్వశ్చన్లో? జస్ట్ వన్ సెకండ్. ఇప్పుడు ఏం చేసామంటే ఇక్కడ ఫస్ట్ లైన్ చెప్పాడు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు? హై రేటెడ్ అంటే రేటింగ్ అనేది ఎలా ఉండాలి? రేటింగ్ అనేది ఎలా ఉండాలి? హై రేటింగ్. రేటింగ్లో వాల్యూస్ ఎలా ఇస్తాము? హై రేటింగ్ అంటే హైయెస్ట్ అంటే ఎంత? 5 స్టార్, 5 స్టార్, 4.9 అలాంటి వాటిని. అంటే హైయెస్ట్ రేటింగ్ అంటే ఇంటీజర్లో హైయెస్ట్ అంటే ఏం చెబుతారంటే డిఈఎస్సి, డిసెండింగ్ ఆర్క్లో చెప్తే అప్పుడు ఏమైద్దో చూద్దాం. ఓకేనా? డిఈఎస్సి అని పెట్టేసి నేను ఏం చేశానంటే రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టాను. అప్పుడు చూస్తే నీకు రేటింగ్స్ అన్నీ కూడా హైయెస్ట్ రేటింగ్ ఉన్నాయన్నీ కూడా క్లోజ్ అన్నీ వచ్చేసినాయి. ఓకేనా? ఓకే. తర్వాత ఏం చెప్పాడు? సెకండ్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సార్ట్ చేయమన్నాడు. సార్ట్ అంటే వాట్. ఇప్పుడు అగైన్ ఆర్డర్ బై అని రాయాలా? టిఆర్ఐసి ప్రైస్
చెప్పాలి కదా. అయిపోయిందా? రన్ యాజ్ ఏ కోడ్ కొట్టా, వీఆర్ గెటింగ్ ఏ సింటాక్స్ ఎర్రర్. వై? ఇక్కడ అండ్ అని పెట్టాలి కదా, అండ్ అని పెట్టేసి రన్ యాజ్ ఏ కోడ్ చేస్తాను. ఆల్సో వీఆర్ గెటింగ్ ఏ సింటాక్స్ ఎర్రర్. కామా సార్. యా, అంటే ఒకటే మనం ఏం చేస్తామంటే వేరేనే క్లాస్ చేసినప్పుడు దాంట్లో కావాలంటే మనం ఏం చేస్తామంటే అలా ఇస్తాం. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఆర్డర్ బై అనే క్లాస్లో నెక్స్ట్ కాలంలో సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కామా అనే దాన్ని పెట్టడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే రన్ యాజ్ ఏ కోడ్ కొట్టాను. అప్పుడు ఆ రేటింగ్ ప్రైస్ అన్ని కూడా ఏమైందంటే లో టు హైకి వచ్చేసినాయి. ఇప్పుడు క్వైరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి సబ్మిట్ అని చేశాను. అప్పుడు ఏమైంది అంటే మన క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా? థర్డ్ క్వైరీ చేసేటప్పుడు మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్లో మనకల్లా బాగా అర్థం కావాల్సింది ఒకటి అనమాట. క్వైరీ అనేది అర్థం చేసుకోవడం కనుక అర్థమైంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎలాంటి టాస్క్ అయినా సరే మనం చేసేయచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మన సతీష్ అనే అబ్బాయి చెప్తాడు. 4th క్వశ్చన్. లిస్ట్ ఆల్ ద డిస్టెంట్ బ్రాండ్స్ అవైలబుల్. అంటే డిస్టెంట్ బ్రాండ్స్ అన్ని తెచ్చుకోమంటున్నారు సార్. బ్రాండ్స్ లో డిస్టెంట్ ఉందండి, అంటే సేమ్ ఉన్నవి ఉంటే సింగిల్ గా తెచ్చుకోమంటారు. మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఏం చేశారంటే ఒక కాలం తీసుకోమన్నాడు. ఆ కాలంలో ఏం చేయమన్నంటే డూప్లికేట్స్ అన్నిటిని కూడా ఎలిమినేట్ చేయమన్నాడు. నోట్ అవుట్పుట్ మస్ట్ కంటైన్ రో ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద బ్రాండ్. అంటే అవుట్పుట్ అనేది రోస్ రూపంలో ఉండాలి సార్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండాలి బ్రాండ్ నేమ్స్. ఇంకా చదువు. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇచ్చారు సార్ బ్రాండ్ అని. అంటే ఏమని ఉండాలి? ఓన్లీ బ్రాండ్ అనే కాలమే ఉండాలి అని చెప్పాడు అనమాట. ఓకేనా? ఓకే. వాట్ ఈస్ ద విచ్ కైండ్ ఆఫ్ క్లాస్ వీఆర్ యూజింగ్ టు గెట్ ద ఆన్సర్? సెలెక్ట్ ఆఫ్టర్ బ్రాండ్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఓకేనా? టెల్ మీ. Select after star brand. Why you are telling brand? Only one column, one row sir తెచ్చుకోమన్నారు. Okay, brand. From product. After that, order by brand ascending order. Yes. Enough? Yes sir. I am run as a code, but I am getting an error. మనం చేసిన ఏదైతే SQL క్వైరీ ఉందో అది తప్ప అంట. డూప్లికేషన్ రిజల్ట్స్ అనేది తీసేయాలి, అంటే సేమ్ నేమ్ తో ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? డిస్టెంట్ అనే ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ బ్రాండ్ పక్కన సార్, బ్రాండ్ పక్కన డిస్టెంట్. డిస్టింక్ట్ అయినా? ఎస్ సార్. రన్ యాజ్ ఏ సబ్మిట్. యా, మనోడు ఏం చెప్పాడో చూద్దాం. యా, మనోడు ఏం చెప్పాడంటే ఈ క్వైరీకి మీనింగ్ ఏం చెప్పాడంటే ఒకసారి చూద్దాం. ఏం చెప్పాడంటే ఫస్ట్ లైన్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాడంటే లిస్ట్
ఆల్ ద డిస్టింక్ట్ బ్రాండ్స్ అవైలబుల్. అంటే మన దగ్గర ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అవైలబుల్గా, అంటే మనం డేటాబేస్లో ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో టేబుల్ లోపల ఆ అవైలబుల్ అయ్యే బ్రాండ్స్ అన్నిటిలో కూడా డూప్లికేట్స్ తీసేసి మనల్ని ఏంటి అంటే ఏ బ్రాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకురమ్మన్నాడు. తర్వాత ఏం చేశాడు, వాటిల్లో ఏం చేయమన్నాడంటే బ్రాండ్స్ అన్ని కూడా ఎలా ఉండాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి, అలా ఉండేటట్లు అరేంజ్ చేయమన్నాడు. అందుకోసం నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ అని, అంటే తెచ్చుకోవాలనుకుంటున్నాం కదా, రిట్రీవ్ చేయాలనుకుంటున్నాం, అందుకోసం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసేసి టేబుల్ నేమ్ ఇచ్చాను. టేబుల్ నేమ్ ఏంటి, ప్రోడక్ట్ కాబట్టి ప్రోడక్ట్ అని ఇచ్చాను. అని చేసేసి ఒక సెమీకాలన్ పెట్టేసి రన్ యాజ్ ఏ కోడ్ అని కొట్టాను. అప్పుడు ఏమైందంటే మనకి ప్రోడక్ట్ అనే టేబుల్లో అన్ని కాలమ్స్ వచ్చేసేసినాయి. దాంట్లో వాడు ఏం చెప్పాడు, అవైలబుల్ బ్రాండ్స్ అంటే బ్రాండ్ అనే కాలం లోపల బోల్డ్ అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అందుకని నేనేం చేశాను అంటే నాకు ఇప్పుడు ఓన్లీ నాకు కావాల్సింది ఏంటి, బ్రాండ్ అనే కాలం కావాలి. ఓన్లీ ఒకే కాలం కావాలంటే అప్పుడు ఏం చేస్తాను, బ్రాండ్ ఈక్వల్ టు ఫలాందంటే నాకు వేర్ క్లాస్ వాడతాను. అలా కాకుండా నాకు ఏం కావాలనుకున్నాను, ఒకే ఒక కాలంలో కావాలనుకున్నాను. నాకు అన్ని కాలమ్స్ వద్దు, ఓన్లీ ఫర్ అట్లీస్ట్ వన్ కాలం కావాలి అనుకున్నాను. 2 కాలమ్స్ కావాలనుకో అప్పుడు ఎలా చేస్తామంటే, అప్పుడు 2 కాలమ్స్ కావాలనుకో మనం ఏం చేస్తాం, ఇక్కడ నేమ్ అనే కాలము కామా పెట్టేసేసి తర్వాత బ్రాండ్ అనే కాలం పెట్టాను. అప్పుడు ఏమైందో చూద్దాం ఊరక. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందో చూడు, నేమ్ అనే కాలము బ్రాండ్ అనే కాలంలో వచ్చేసినాయి. మనకి వాడు ఏం చెప్పాడు, నేమ్ వద్దు అన్నాడు, ఓన్లీ బ్రాండ్ ఒకటే కావాలన్నాడు కదా. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఏ కాలం అయితే కావాలనుకున్నాడో ఓన్లీ ఆ ఒక్క కాలం ఇచ్చేస్తాం అనుకో, అప్పుడు మనకి ఏమైందంటే ఆ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకే. తర్వాత క్వెరీలో ఏం చెప్పాడు, ఇక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే ఏమైందో చూడు, ఇక్కడ పూమా ఉంది, ఇక్కడ పూమా ఉంది. అంటే పూమా అంటే ఒకే నేమ్ టూ 3 టైమ్స్ రావడం అనేది నేను గమనించాను. అంటే ఒకే నేము మళ్ళీ ఉండడాన్ని ఏమంటారంటే ఎస్క్యూఎల్లో డూప్లికేట్ అంటారు. అలాంటి డూప్లికేట్స్ అన్ని లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న కాలంకి ముందల డిస్టింక్ట్ అని కనుక పెట్టేసేసి మనం కనుక ఏం చేసేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం ఏమైందో చూద్దాం. డిస్టింక్ట్ అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు ఏమైనా అంటే నేను చూసిన నేమ్స్ అన్నిటిలో కూడా ఏమైనా అంటే డూప్లికేట్స్ అన్నీ పోయినాయి అనమాట. ఓకేనా, ఓకే. ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటే ఏదో ర్యాండమ్గా ఉన్నాయి, ఒకసారి డి వచ్చింది, ఒకసారి పి వచ్చింది, ఒకసారి బి నేమ్తో స్టార్ట్ అయినవి వచ్చినాయి. వాడు ఇప్పుడు నోట్లోకి వెళ్ళాను. నోట్లో ఏమని అడిగాడు, అవుట్పుట్లో మనకి బ్రాండ్ అనే కాలంలో ఉన్న కాలమ్స్ అన్నీ కూడా నాకు ఎలా ఉండాలంటే ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఏ నుండి జెడ్ వరకు ఉండే ఆర్డర్లో ఉండాలి. అంటే మన దగ్గర ఉన్న నేమ్స్ అన్ని ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, వాటన్నిటిని ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ బై అని ఒక క్లాజ్ వాడి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే ఏ కాలంలో ఉన్న వాటిని మనం పెట్టాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ ఇచ్చేసేసి ఏ ఆర్డర్లో పెట్టాలో ఆర్డర్ ఇస్తే సరిపోయింది అనమాట. నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే అసెండింగ్లో ఉంచాలనుకున్నాను. అసెండింగ్ అని రాయకపోయినా కానీ అవి ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసుకొని వచ్చేయడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో ఇంకెవరికైనా సరే డౌట్ ఉందా? ఇప్పుడు రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. ఇప్పుడు నాకేమైందంటే నా క్వైరీ సక్సెస్ఫుల్ రన్ అయిపోయింది అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా, ఓకే. అలానే 5th వన్ చూద్దాం. 5th వన్, కళ్యాణ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద 5th టాస్క్? ఈజ్ ఇట్ పాసిబుల్? నఫీల్, హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? వసంత, హలో. ఆడిబుల్ సార్, ఆడిబుల్. అడుగులు సార్. హర్ష 5th వన్ చెప్పగలవా? Vasanta, can you explain this one? 5th one also. Hmm. Hmm. Hmm.
సేమ్ రేటింగ్. Can you explain the syntax? Which class we are using to get? ఏమని అడిగాడు? యూజర్ హ్యాస్ చెక్డ్ ఫస్ట్ 10 products keeping highly rated products at the top. Help them the user check the details of next 10 products. అంటే అప్పుడు ఏంది సింటాక్స్? చెప్పగలవా? One second. Start from product. నాకు తెలియదు, అంతవరకు కొట్టుకుంది. లిమిట్ అండ్ ఆఫ్సెట్ యూజ్ చేయాలి సార్. ఇప్పుడు మనవాడు ఏం చేశాడు? యూజర్ హ్యాస్ చెక్డ్ ఫస్ట్ 10 products కీపింగ్ హైలీ రేటెడ్. వాటిలో ఏం చేయమన్నాడంటే హైలీ రేటెడ్గా ఉన్న ప్రోడక్ట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇట్లా రేటింగ్ అనే కాలం చూసాను. ఈ రేటింగ్లో చాలా వాటికి ఏమున్నాయి అంటే ఇర్రెగ్యులర్గా ఉన్నాయి. అందుకోసం నేను ఏం చేద్దాం అంటే వాటన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టుకున్నా. వాటిలో నేను ఏం చేశాను అంటే హైలీ రేటెడ్ అంటే ఏమో అంటారు, హైలీ రేటెడ్ అంటే హైయెస్ట్ రేటింగ్ అని ఫస్ట్ పెట్టుకున్నాను అనుకున్నాను. అందుకోసం ఏం చేశాను అంటే ఆర్డర్ బై అని పెట్టేసేసి తర్వాత ఏం చేసిందంటే రేటింగ్ అనే కాలం చెప్పాను. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే డిసెండింగ్, డిఈఎస్సి అంటే డిసెండింగ్ అంటారు, డిసెండింగ్ అని పెట్టేసి రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. అప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్లో హైయెస్ట్ రేటింగ్ నుండి లోయెస్ట్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు క్వైరీలోకి వెళ్ళాను. క్వైరీలో వాడు ఏం చెప్పాడు? నెక్స్ట్ 10 products తెచ్చుకోమన్నాడు. వాడికి ఏం కావాలంటే 10 products కావాలన్నమాట. 10 products కావాలంటే అప్పుడు ఏం చేయాలి? లిమిట్. ఎన్ని ప్రోడక్ట్స్ కావాలి? లిమిట్ 10, ఆఫ్సెట్ 10. ఇప్పుడు మనకి ఏ ప్రోడక్ట్స్ నుండి స్టార్ట్ చేయాలని చెప్పాడు? ఆఫ్సెట్. ఫస్ట్ ఉన్న 10 కాకుండా తర్వాత ఉన్న 10 నుండి కావాలన్నాడు. అందుకని 10 అని పెట్టాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ఒక సెమీ కాలన్ పెట్టేసేసి రన్ యాజ్ ఏ కోడ్ అన్నాను. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ 10 రాకుండా తర్వాత 10 రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఏం చేశానంటే సబ్మిట్ చేశాను. అప్పుడు నాకేమని వచ్చిందంటే వీఆర్ గెటింగ్ ఏ ఎర్రర్ అని వచ్చింది. వై సార్? అక్కడ సెలెక్ట్ స్టార్ బట్టి రేటింగ్ అని పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? కామా పెట్టి సార్ అక్కడ నేమ్ ఇప్పుడు రన్ యాజ్ ఏ కోడ్ అని చేశాను. ఓకేనా? ఓకేనా? అంటే ఇప్పుడు మనోడు ఏం చెప్పాడంటే ఏదైనా ఒక ఏం చేశాడంటే హయ్యెస్ట్ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ తీసుకోమన్నాడు. వాటిల్లో ఫస్ట్ 10 అనేది కాకుండా వాడికి వెబ్సైట్లో ఏం కావాలంటే తర్వాత 10 మాత్రమే కనపడేటట్లు ఉండాలి అని చెప్పాడు అనమాట. అయితే వాడు ఏం చెప్పాడంటే ఏ ప్రోడక్ట్స్ అయితే సేమ్ రేటింగ్ ఉంటాయో వాటి యొక్క నేమ్స్ని చెక్ చేసుకొని ఆ నేమ్స్ని అరేంజ్ చేయడం ద్వారా ముందల నేమ్ అసెండింగ్ ఆర్డర్లో ఏదైతే ముందర వస్తుందో అది ఫస్ట్, తర్వాత వచ్చే నేమ్ తర్వాత ఉండేటట్లు అరేంజ్ చేయండి అన్నాడు. ఓకే. అలానే ఇంకో క్వైరీ తీసుకుంది. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? 6th one చెప్పాలి, చెప్తేనే మనకు వచ్చే ఇవన్నీ. దీంతో ఈరోజు సెషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్. Satish, can you explain? Yes, sir. చెప్పనా సార్? Get all the details of the product from the product table, sir. అంటే ప్రొడక్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కావాలి, ఆ లిస్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కావాలని చెప్పారు సార్. ఓకే దెన్. సో బ్రాండ్ ఈజ్ పూమా ఆర్ డెనిమ్ అండ్ రేటింగ్ 4. గెట్ ప్రొడక్ట్స్ లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్. అంటే ఫస్ట్ బ్రాండ్ వచ్చేసరికి పూమా కానీ డెనిమ్ కానీ కావాలన్నారు. నెక్స్ట్ రేటింగ్ వచ్చేసరికి greater than 4. గెట్ ప్రొడక్ట్స్ విత్ లోయెస్ట్ ప్రైస్ ఫస్ట్.
అంటే ఈ బ్రాండ్ రేటింగ్ అనేది ఎలా ఉండాలంటే లోయెస్ట్ ప్రైస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి సార్ ఆ ప్రొడక్ట్ అనే టేబుల్ నుంచి. అవి అలా స్టార్ట్ చేయమని చెప్పారు. అప్పుడు మనం వాట్ కైండ్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్లాస్ వీఆర్ యూజింగ్ సేమ్ ఇలానే సెలెక్ట్ స్టార్ అనేది మర్చిపో. అంటే మనం ఏం చెప్పాడంటే డేటాబేస్ నుండి అవి తెచ్చుకోవాలన్నాడు. తెచ్చుకోవాలి అంటే మనం ఏ క్లాజ్ వాడాలంటే సెలెక్ట్ అనే క్లాజ్ను వాడాలి. సెలెక్ట్ అనే క్లాజ్ వాడాలంటే దాని సింటాక్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఎస్క్యూఎల్ క్వైరీ అనేది క్రియేట్ చేస్తాం. అలా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేడా. ఇప్పుడు నేనేం చేశానంటే ఓకేడా, ఇప్పుడు చెప్తున్నాను సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలనేది స్టార్ పెట్టరు అనమాట ఎవరు కూడా. తర్వాత ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెడతారు. ఇదే టాస్క్ చేసేటప్పుడు అందరూ ఏం చేస్తారంటే సెలెక్ట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వైరీ అనేది మనం యూజ్ చేయాలనేది మీ అందరికీ తెలుసు అనమాట. ఏంది తెచ్చుకోవాలి అన్నాడు, అందుకని సెలెక్ట్. తర్వాత ఏందో నాకు అనవసరం. తర్వాత ఏం చేద్దామంటే ఫ్రమ్ ఎక్కడి నుండి తెచ్చుకోవాలన్నాడు, ఏ టేబుల్ అనేది ఆ టేబుల్ ఇద్దాం. ప్రోడక్ట్ అని చెప్పేసి ఇక్కడ దాకా కామన్గా పెట్టడంలో డౌట్ లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్ని కాలమ్స్ స్పెసిఫిక్గా వాడు ఎన్ని కాలమ్స్ చెప్పాడో చూసుకుంటాం అనమాట. క్వైరీలో వాడు ఏ కాలమ్స్ చెప్పలేదు, అన్ని తీసుకురండి అన్నాడు, అన్ని కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అన్ని. అందుకోసం నేనేం చేశాను స్టార్ అనేది పెడతాను అనమాట. పెట్టేసి రన్ యాజ్ ఏ కోడ్ అన్నాను. ఓకేనా, ఈ దీంట్లో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేయడం అనేది జరిగిపోయింది. ఓకేనా? ఓకేనా. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? వేర్ బ్రాండ్ లైక్ ఏమ్మా సంజయ్ ఏం చేయాలి? వేర్ బ్రాండ్ లైక్ పూమా and ఆర్ డెనిమ్ సార్. అండార్ ఆర్ సార్ ఆర్ డెనిమ్. ఓకే. ఓకే, ఇట్ ఈస్ డన్. no sir. And no, ఇలా కొడితే అయినా వచ్చింది. చెప్పండి. and ఇక్కడ అండ్ yes sir. And rating greater than 4, రేటింగ్ గ్రేటర్ దాన్ 4, comma order by price ascending, enough semicolon, run. You are getting a syntax error. ఫోర్ పక్కన కామా ఉంది. Comma this comma removing. ఏమ్మా వసంత చెప్తున్నాను. గుడ్. ఎక్కడ వరకు? గ్రేటర్ దెన్ 4 సార్. మీరు చెప్పండి. క్వైరీ అనేది కొంచెం తప్పు చెప్పారు అన్నమాట సింటాక్లో. ఒకసారి చూద్దాం. ఓకే, పెయింట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ మీ అందరికి ఎక్కడి నుండి ఎక్కడ దాకా తెచ్చుకోవాలో అర్థమైపోయింది. ఓకేనా? ఓకే. అంటే ఏం తీసుకురావాలంటే ఫస్ట్ లైన్కి మీనింగ్ చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్? వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్? ప్రోడక్ట్ టేబుల్లో నుండి అన్ని డీటెయిల్స్ కావాలి. అంటే ప్రోడక్ట్ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో వాటన్నిటిని సెర్చ్ చేయడం అనేది నేను చేశాను అనమాట. అక్కడ దాకా మీ అందరికి క్లియర్. తర్వాత ఇప్పుడు నేను అక్కడ బిలో రోస్ ఉన్నాయి కావాలన్నాడు. ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏందో చూద్దాం అనుకున్నాను. ఫస్ట్ లైన్కి మీనింగ్ ఏంది? బ్రాండ్ అనేది పూమా అన్నా రావాలి లేదా డెనిమ్ అనే బ్రాండ్ అన్నా కావాలి అన్నాడు.
ఓకే డన్. ఎయిదర్ ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్, ఎయిదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్ అంటే ఆ ప్రోడక్ట్ లేదా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే, అలా కావాలి అంటే అప్పుడు ఏ క్లాజ్ అనేది వాడాలి. ఏ క్లాజ్ వాడతామంటే ఆర్ అనే ఆపరేటర్ సహాయంతో అయినా తెచ్చుకుంటాం. లేకపోతే మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కనుక ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ అనే ఆపరేటర్ని అయినా సరే యూజ్ చేసి మనం తెచ్చుకుంటాం అనమాట. ఓకేనా? వీటిల్లో సింటాక్ ఏంటంటే ఆర్ అనేది చేయాలి అంటే మీకు సింటాక్ తెలుసు, ఇన్ అనేది చేయాలన్నా మీకు సింటాక్ తెలుసు. ఓకేనా? ఆ రెండిట్లో ఏదైనా చేసుకుందాం. మనం ఏం చేస్తున్నాం అంటే బేసిక్గా ఆర్తో వెళ్దాం అనుకున్నాం కాబట్టి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను అంటే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి ఏం చేశాను అంటే కంప్యూటర్కి రౌండ్ బ్రేసెస్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే బ్రాండ్ అని చెప్పాను. అది ఏ కాలము అంటే బ్రాండ్ అనేది నేమ్తో కూడింది, అందుకని లైక్ అనే ఆపరేటర్ వాడాం, లేదా ఈజ్ ఈక్వల్ టు అయినా వాడుకోవచ్చు అనమాట. ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసి డబుల్ కోట్స్లో నేను ఏం చేశాను అంటే పూమా అని పెట్టేశాను అనమాట. పూమా అని పెట్టేశాను. అలానే ఆర్ అనే ఆపరేటర్ వాడాలి కదా, అందుకని ఆర్ అని పెట్టాను. మళ్ళీ ఏం రాయాలి? కండిషన్ రాయాలన్నమాట. కండిషన్ ఏంటిది? బ్రాండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని పెట్టాలంటే డెనిమ్ అని పెట్టాలన్నమాట. ఇలా పెడితేనే మనకి ఆర్ అనే కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. లేకపోతే ఏమైందంటే ప్రాపర్గా అది సింటాక్ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ దాకా రాసిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు నాకు ఏమొచ్చిందో చూద్దాం. అప్పుడు ఏమొచ్చిందంటే నాకు ఐదర్ పూమా ఆర్ డెనిమ్ అనే బ్రాండ్స్ వచ్చింది. ఇందాక 3 వచ్చినాయి మీకు, ఇప్పుడు చూడు నాకు చాలా ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే మీరు ఇందాక రాసిన దాంట్లో సింటాక్ ఎర్రర్ అనేది రాయడం ద్వారా ఏమొచ్చిందంటే కొన్ని తప్పులు అనేవి మీరు ఫస్ట్ లైన్ మాత్రమే తీసుకుంది, తర్వాత లైన్స్ అనేవి తీసుకోలేదన్నమాట. ఓకేనా? ఓకేనా? ఓకే. సింటాక్ అనేది మనం ఇప్పుడు తప్పు రాయకూడదు అనమాట. ఓకేనా? అదే ఇన్తో రాయాలనుకో బ్రాండ్ ఇన్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్లో పూమా కామా డెనిమ్ అని ఇచ్చాము, అప్పుడైనా ఆన్సర్ క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనకేం అడిగాడు, ఇంకా దీంట్లోనే ఏం కావాలన్నాడంటే రేటింగ్ అనే కాలంలో 4 కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ కావాలన్నాడు. అందుకోసం ఏం చేశానంటే రేటింగ్ అనే ఒక కాలం తీసుకున్నాను. ఆ రేటింగ్ అనే కాలంలో రెండో లైన్కి వెళ్ళాను. గ్రేటర్ దాన్ 4.0 అంటే 4 రేటింగ్ కంటే ఎక్కువ ఉన్నది కావాలన్నాడు. అంటే ఈ కాలం కూడా ఇంక్లూడింగ్గా కావాలి కాబట్టి అప్పుడు ఏం చేశానంటే అండ్ అనే ఆపరేటర్ పెట్టేసి నేనేం చేద్దామంటే ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఓకేనా? రన్ యాజ్ ఏ కోడ్ అన్న. అప్పుడు నాకేమొచ్చిందంటే 4 అనే రేటింగ్ కంటే ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా? అయిపోయింది. తర్వాత ఏమడిగాడు, ప్రైస్ అనేది ఎలా ఉండాలి అంటే లోయెస్ట్ ప్రైస్ నుండి హైయెస్ట్ ప్రైస్లోకి ఉండాలన్నాడు. అంటే ప్రైస్ అనే కాలంలో ఉన్న లిమిట్ చెప్పలేదు. అందుకోసం నేనేం చేశానంటే వాటిని అరేంజ్ చేయమన్నాడు. ఏమని చెప్పాడు, ఇక్కడ ఉన్న ప్రైజెస్ అన్ని చూడు ఎలా ఉన్నాయో ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, అందుకని వాటన్నిటిని కూడా ఒక ఆర్డర్లో పెట్టమన్నాడు. అందుకోసం నేనేం చేశానంటే ఆర్డర్ బై అనే ఒక క్లాజ్ వాడి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ప్రైస్ అనే కాలం ఇచ్చాను. అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే స్మాల్ టు బిగ్లోకి ఉండాలి కాబట్టి ఎస్ఎన్ఈ ఏఎస్సి అని పెట్టేసేసి ఒక సెమీ కాలం ఇచ్చేసి రన్ యాజ్ ఏ కోడ్ అని పెట్టేశాను. అప్పుడు నాకు ఏమైనా అంటే ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్మాల్ టు బిగ్ ఆర్డర్లోకి వచ్చేసినాయి. అంటే ఈ క్వైరీలో ఉన్న ప్రతి లైన్ని కూడా నేనేం చేశాను అంటే ప్రాపర్గా సెట్ చేశాను నాకు అనిపించింది. అందుకోసం నేనేం చేశాను అంటే సబ్మిట్ అని చేశాను. ఇప్పుడు నాకు ఏమైందంటే నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. దీంతో నాకు ఏమైందంటే టెస్ట్ కేస్ అనేది పాస్ అయిపోయింది అనమాట. ఇలా రాయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా? దీంతో మనకేమైందంటే ఈరోజు సెషన్తో మనకేమైనాయి అంటే రెండు కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి మన డాక్యుమెంట్స్లో. ఒకటి ఏంటంటే క్రెడ్ ఆపరేషన్తో చేసే డాక్యుమెంట్ అనేది మనం కంప్లీట్ చేసేసాము. అలానే మనం ఏం చేసామంటే క్వైరింగ్ విత్ ఎస్క్యూఎల్ అనే కాన్సెప్ట్స్ అనేది కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ 2 కాన్సెప్ట్స్ మీరు కనుక బాగా చూసుకున్నారనుకోండి, వాటిల్లో ఏమన్నా డౌట్స్ వచ్చినాయి అనుకో టుమారో సెషన్లో కంప్లీట్ చేసేస్తాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే అగ్రిగేషన్స్ అనే మరొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ రివిజన్లో మీకు నేను చెప్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట టికెట్స్ కూడా. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే వీటిల్లో ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయి అనుకో, ఆ డౌట్స్ ఉన్న క్వైరీస్ మాత్రమే నా దగ్గరికి తీసుకొచ్చారు అనుకో, రేపు అంతా కూడా డిస్కస్ చేసుకుందాం. ఆఫ్టర్ ద నెక్స్ట్ సెషన్లో ఏం చేద్దామంటే నెక్స్ట్ మాడ్యూల్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై.